ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్లోని రతీభాన్పూర్లో జరిగిన తొక్కిస్లాటలో 100 మందికి పైగా భక్తులు మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటాహ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. రతీభాన్పూర్లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటాహ్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతీభాన్పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. హత్రాస్ ఘటనపై లోక్సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్లోని రతీభాన్పూర్లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. అసలు ఉషా, ఏంటి ఇంతటి ఘోరం ఎలా జరిగింది? తీరా చూస్తే 100 మందికి పైగా మరణించడం ఏంటి, అటు 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలవడం ఏంటి? శ్రీదేవి, ఆధ్యాత్మికతతో కూడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అయువు తీసేలాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి ఏదైతే హత్రాస్ లోని రతీభాన్పూర్ లో ఈ రోజు ఉదయం తొక్కిసలాటలు దాదాపు 100 మంది దాకా భక్తులు మరణించారు. అలాగే గాయపడిన వారి సంఖ్య కూడా అంతకంతకు పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గడం లేదు. క్షతగాత్రులను ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించినప్పటికీ కూడా ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక ఏదైతే మినీ లారీ లాంటి వాటిల్లో ఒక జంతువుల్ని ఎట్లా తీసుకెళ్తారో ఆ విధంగా క్షతగాత్రులను కావచ్చు, మృతదేహాలని కావచ్చు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి చిన్నారులు కూడా ఇందులో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం గాయపడిన వారు మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎటాహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వీరందరినీ కూడా తరలించారు. రతీభాన్పూర్ లో పరమశివుడికి సంబంధించినటువంటి ముగింపు ఉత్సవాలకి ఈ రోజు ప్రతి ఒక్క భక్తుడు, ఆ చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఏడాది కూడా ఈ ముగింపు ఉత్సవాలకి భారీ ప్రజలు వస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఎవరెవరైతే ఉంటారో వారు దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భక్తుల తాకిడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఏ పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతోనే ఇంత భారీ ఎత్తున ఏదైతే ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర ప్రాంతాల నుంచే భారీగా భక్తులు, ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి భక్తులే భారీగా తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఎటాహ్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ కూడా స్పందించారు. హత్రాస్ జిల్లాలో రతీభాన్ గ్రామంలో శివుడి ఉత్సవాలకి ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. వీటికి భారీగా భక్తులు పోటెత్తుతారన్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 100 మంది భక్తులు ఇప్పటి వరకు కూడా చనిపోయినప్పటికీ కూడా ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. దాదాపు 150 మంది దాకా, ఇంకా మరో 150 మంది దాకా క్షతగాత్రుల్లో మృత్యువాత పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టుగా కూడా మనకు అందినటువంటి తాజా సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ లో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, అలాగే యంత్రాంగం మొత్తం కూడా హుటాహుటిన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చిన్నారులు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ముక్కు పచ్చలారు చిన్నారులు కూడా తూలు బాసారంటే దీనికి సంబంధించి కేవలం తొక్కిసలాట, భక్తిలో తన్మయమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తొక్కిసలాటల్లో బలైపోయి ఇప్పుడు ఇంతటి ఘాతుకానికి చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 100 ఇప్పటి వరకు మనకి తెలుసు. కాసేపు 1 అవర్ క్రితమే 60 దాకా ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇప్పుడు 100కు చేరుకుంది. ఇది గంట కొనసాగుతూ ఉంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. మొత్తం మీద నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో శివాలయానికి చేరుకున్నటువంటి భక్తులకి, శివుడి దర్శనానికి చేరుకున్నటువంటి భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటన సంభవించింది అనుకోవడంలోనే
ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దీన్ని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. క్షతగాత్రులను కావచ్చు, మృతులను కావచ్చు, వారికి సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది శ్రీదేవి. అంటే ఉషా ఏంటి, ముగింపు ఉత్సవాలతో పాటు అక్కడ ఒక బాబా అనే వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా ప్రవచనాలు వినడానికి కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అసలు ఎవరు ఈ బాబా, ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, అసలు మొత్తం ఈ ముగింపు ఉత్సవాల్లో ఎంతమంది పాల్గొన్నారు? ప్రస్తుతం చూసుకున్నట్టయితే బాబా ఎవరైతే ఉన్నారో ఈ బాబాకి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రోద్బలంతోనే భక్తులందరూ కూడా శివుడి దర్శనానికి అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఆధ్యాత్మికంలో భాగంగానే వీరందరూ కూడా భక్తులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఘటనకి సంబంధించి బాబా ఏదైతే ఈ భక్తులందరినీ కూడా అక్కడికి చేరేలాగా చేసినటువంటి బాబా ఎవరైతే ఉన్నారో అతను దీనికి సంబంధించి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోకుండా, ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఘటనలో 100 మంది దాకా చనిపోయారు. కాబట్టి ఆ బాబా మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఘటనలో ప్రస్తుతం 100 మంది చనిపోయారు. ఆ కుటుంబాలు, ఆ చిన్నారులు, మహిళలు అనేక మంది కూడా చనిపోయారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ శివుడి ముగింపు ఉత్సవాలకి తరలించినటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. కాబట్టి ఆ బాబా ఈ మొత్తం కూడా ఈ భక్తులందరినీ కూడా అక్కడ చేరుకునేలాగా చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఫర్దర్ ఏదైతే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్రస్తుతం అయితే శివుడి ముగింపు ఉత్సవాలకి మాత్రమే భక్తులందరూ అక్కడ చేరుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. ఓకే అండి, ఇప్పుడు బాబా ప్రవచనాలని కాకుండా శివుడి ముగింపు ఉత్సవాలకి భక్తులందరూ వస్తున్న క్రమంలో పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదా? ఎందుకంటే ఇంతటి దారుణం చోటు చేసుకుంది అంటే ఇది మామూలు విషయం కాదు కదా. అంటే పోలీసులు ముందు నుంచి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదా, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు? ఇప్పటి వరకు చూసుకుంటే శ్రీదేవి దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. దాదాపు 100 మంది దాకా ఇప్పటి వరకు కూడా మృత్యువాత పడినప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సీఎం కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ట్విట్టర్ వేదికగా కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇంతవరకు కూడా స్పందించలేదు. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయితేనే చిన్న వాటికే ట్విట్టర్ లోనో ఏదో ఒక రూపంలో మెసేజ్ చేసేటటువంటి మంత్రుల స్థాయి వ్యక్తులు కావచ్చు, పిఎం స్థాయి వ్యక్తులు కావచ్చు, దీనికి ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి అక్కడ ప్రవచనాలు చేసినటువంటి బాబా ఎవరైతే ఉన్నారో ఈ బాబా ప్రోద్బలంతోనే అక్కడ ఉన్నటువంటి చాలా మంది భక్తులు ఏదైతే చుట్టుపక్కల ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళకు సంబంధించినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ గుమికూడారు. ఈ గుమికూడిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక్కరి మీద ఒకరు పడడము, చిన్నారులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్ర అస్వస్థకు గురై వెంటనే అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఆ విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. క్యారీ చేస్తున్నటువంటి క్షతగాత్రులని కావచ్చు, అలాగే మృతదేహాన్ని కావచ్చు, బళ్లల్లో నుంచి ఏదో ఒక క్యారీలో తీసుకొట్టే వెళ్ళే జంతువుల్ని ఎలా తరలిస్తారో ఆ విధంగా ఆ మృత్యు ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తుల బాడీని కూడా తరలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు, ఎస్పీ స్థాయి వ్యక్తి మాత్రమే ఇంతవరకు కూడా స్పందించారు. పై స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనకి సంబంధించి వెంటనే స్పందించాల్సిందిగా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కూడా వెల్లువెత్తుతున్నాయి, ఏదైతే వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మికంలో ఈ విధంగా పత్తులు పాచటం అనేది మాత్రము ఇది హేయమైన చర్యగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి లోకల్ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వకపోవడంతోనే ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగింది అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలుస్తుంది శ్రీదేవి. సో ప్రస్తుతానికి ఏమైనా అక్కడ విజువల్స్ లో మనం చూసుకుంటే ఎక్కడ అంబులెన్స్లు కానీ లేకపోతే జాగ్రత్త చర్యలు కానీ తీసుకుంటున్నట్టుగా ఏమీ కనిపించట్లేదు. మరి ఇప్పుడైనా అక్కడికి ఏమైనా అంబులెన్స్లు చేరుకున్నాయా? ఖచ్చితంగా 100 మంది దాకా ఇప్పటి వరకు కూడా మృత్యువాత పడ్డారు. కాబట్టి దీనికి సంబంధించి సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, అలాగే
ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హయ్యర్ అథారిటీస్ పర్మిషన్స్ లేదే వీళ్ళు కూడా ఏ ఫర్దర్ దీన్ని కూడా మూవ్ చేయడానికి లేదు. కాబట్టి ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి నేషనల్ మీడియా కూడా భారీ ఎత్తున మీడియా సామాజిక మాధ్యమాల దగ్గర నుంచి నేషనల్ వైడ్ మీడియా ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి క్యారీ చేస్తున్నప్పటికీ ఈ ప్రధాని స్థాయి వ్యక్తి కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా స్పందించలేదు. మొత్తం మీద ప్రవచనాలు వినడానికి అలాగే ముగింపు ఉత్సవాలకి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఈ రోజుతో ముగియడం అనేది మాత్రము ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బోరున విలిపిస్తున్నారు. ఆ కుటుంబాల కన్నీరు మాత్రం వర్ణనాతీతం లాగా కనిపిస్తోంది శ్రీదేవి. నేను చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. హత్రాస్లోని రతీబాన్పూర్ లో జరిగిన తొక్కిసలాటలో 107 మందికి పైగా చనిపోగా 150 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మరో మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతున్నారు. క్షతగాత్రులను ఎటాఫ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. రతీబాన్పూర్ లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటాఫ్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతీబాన్పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 107 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా హత్రాస్ ఘటనపై లోక్సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.